బ్యాక్గ్రౌండ్ లేకున్నా కూడా ఒక అసెంబ్లీ ప్రెసిడెంట్గా ఎలక్టెడ్గా నేను గెలుపొందడం జరిగింది. అంటే అది నేను నాకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అదృష్టంగా భావిస్తా ఉన్నాను. మేము ముఖ్యంగా ఎవరికైనా కాంగ్రెస్ పార్టీలో రుణపడి ఉన్నానంటే దానికి ఒక రాహుల్ గాంధీ గారి కుటుంబానికి, రాహుల్ గాంధీ గారికి మాత్రమే. ఎందుకు అంటే స్వచ్ఛందంగా నేను ఈ సిస్టంలో నేను పార్టిసిపేట్ అయ్యి ఎవరి అది లేకుండా నేను ఎలక్షన్లో గెలిచి ఆనాటి నుంచి ఎన్ఎస్ఏ శాతవాహన యూనివర్సిటీ ప్రెసిడెంట్గా, అసెంబ్లీ అధ్యక్షునిగా, జిల్లా కార్యదర్శి సెక్రటరీగా అన్ని రకాల పదవులు ఓన్లీ ఎలక్టెడ్ ద్వారానే తీసుకోవడం జరిగింది. ఇట్లాంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి ఏ పార్టీ కూడా ఇంతవరకు వేరే ఏ పార్టీలో ఇంతమంది అద్భుతమైన సహకరించే పరిస్థితి లేదు. కాబట్టి దీన్ని మనం సక్రమంగా సద్వినియోగం చేసుకొని ఇతర పార్టీలు చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా మనం తిప్పికొడుతూ రేపు రానున్నటువంటి ఎలక్షన్స్ లో సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా అందరం కృషి చేసి మన పొన్నం ప్రభాకర్ అన్న మనకు మంత్రివర్యులు వారికి గిఫ్ట్ ఇవ్వాల్సిందిగా మీ అందరికీ సవినయంగా వేడుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరి పెద్దలను ముగిస్తున్నాను.